ఇలా ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలతోని మీరు కూడా నిరాదీక్ష పట్టిండ్రు తెలంగాణ కోసం. మీరందరూ కూడా ర్యాలీలు చేసిండ్రు తెలంగాణ కావాలని. మన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసిండు. ఎంతో మంది త్యాగాలు చేస్తే తెచ్చుకున్న తెలంగాణ ఈ స్వరాష్ట్రం. కానీ 2.5 ఏళ్ల రేవంత్ పాలనలో ఈ స్వరాష్ట్రం సర్వనాశనం అయితా ఉంటే బాధ అయితా ఉంది. ఏదన్నా ఒక్కటన్నా మంచి పని జరిగిందా మీరు 2.5 ఏళ్లలో చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇదే గజ్వేల్లో మీకు మంచినీళ్లు 3 రోజులకు 4 రోజులకు ఒకసారి వచ్చు. గతంలో కేసీఆర్ సార్ వచ్చినాక రోజు నల్ల నీళ్ళు స్టార్ట్ చేసిండా లేదా? ఇదే థర్డ్ వాళ్ళ పెద్ద వాటర్ ట్యాంక్ కట్టలేదు ఇక్కడ ట్యాంక్ కట్టిమా లేదా? ఇక్కడ ట్యాంకు కట్టి రోజు మంచినీళ్ళకి వచ్చేటట్టు జరిగిందా లేదా? ఇప్పుడు అక్క జిల్లాలో వెనకట బిందెలు మోసి మోసి మీ భుజాలు కాయలు కాసినాయి. ఆ ట్యాంకులు వెనుక వాటర్ ట్యాంకులు వెనుక పోదురు. సైకిల్ కు అటో బకెట్ ఇటో బకెట్ వేసుకుని సైకిల్ మీరు తెచ్చుకుందరు. ఇవాళ అసలు బోరే పడకపో గజ్వేల్ల. ఇవాళ ఆ పాండవుల చెరువుకు కాళేశ్వరం నీళ్లు తెచ్చినాక ఏ బోర్ల చూసినా నీళ్లే. కాళేశ్వరం నీళ్లు, మిషన్ భగీరథ నీళ్లు ఇంటింటికి వచ్చి మంచినీళ్ల కష్టాలు తీర్చింది మన కేసీఆర్. మన కారా కాదా నేను అడుగుతా ఉన్నా. అట్లే ఆడపిల్ల పెళ్లి అంటే మనకు బరువు. ఇలా పేరింటి ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఎవరిచ్చిండ్రు? ఇలా రేవంత్ రెడ్డి ఏమన్నాడు? నేను గెలిస్తే తులం బంగారం కలుపుతా. కేసీఆర్ లక్షనే ఇచ్చిండు, నేను తులం కలుపుతా అన్నాడు. కలిపిండా? బంగారం కలపలే కానీ 80,000 తులం 1,60,000 దాటింది. ఇచ్చిందైతే లేదు కానీ డబుల్ ధరలు అయితే పెంచి పరిశ్రమ. అవునా కాదా? ఆ కళ్యాణ లక్ష్మి చక్కని ఎప్పుడు వస్తుంది తల్లి? పిల్లలు పుట్టాక వస్తుంది. बच्चे पैदा होने के बाद आ रहा. जब केसीआर साहब थे फॉरेन చెక్ మిల్తా था. అది బంద్ అయిందా లేదా? అట్లనే మీ బిడ్డ కాన్పుకు పోతే గజ్వేల గిన్నె ఉంటుంది దవాఖాన రోడ్ అవతల. ఎంత మంచి దవాఖాన కట్టామమ్మ. ఇంతకు ముందు గజ్వేల్ దవాఖాన అంటే అన్ని పందులు ఉంటుండే. केसीआर सर వచ్చినాక इतना अच्छा दवाखाना बना है. गरीब लोगों के लिए कितना सहूलत करे आप लोग जानते हैं. మీ బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లి కన్నం పెట్టి బిడ్డ కన్నం పెట్టి ఆటో కిరాయి లేకుండా మీ ఇద్దరిని ఇంటికాడ దించినమా లేదా? ఇవాళ ఉన్నదా కేసీఆర్ కిట్? పోయిందా లేదా? బతుకమ్మ చీరలు రంజాన్ కా తోఫా మిల్తా థా. अब आ रहा. బతుకమ్మ చీరలు బంద్, రంజాన్ తోఫా బంద్. రేవంత్ రెడ్డి ఆయా తోఫా చలే గయా. రేవంత్ రెడ్డి వచ్చిండు, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి. ఇలాగా ప్రజ్ఞాపూర్ స్కూల్ గాని మన గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ స్కూల్ గాని మీ పిల్లల చదువుల కోసం ఎంత మంచి స్కూల్ కట్టి ఎంత మంచి చదువులు చెప్పించినాం. अरे टिमरी स्कूल हमारे मुसलमान बच्चे बच्ची पढ़ने के लिए इतना अच्छा टिमरी स्कूल इंग्लिश मीडियम में उर्दू के साथ आपके बच्चों को पढ़ाए. इला मन पिल्लలకు एससी गुरुकुल पाठशाला, बीसी गुरुकुल पाठशाला, इंटीग्रेटेड स्कूल अंत मंची स्कूल कट्टिंచి మన పిల్లల చదువుల కోసం కేసీఆర్ సాయం చేయలేదా? అరే గా పాండవుల చెరువు ఇడుపుగాయల పంచాయతీ తప్పేమన్నా అవునా? వెనకట అంత సర్కార్ తుమ్మా ఎవడన్నా తాగుబోతులు వదులు, లేకపోతే ఇడుపుగాయదం పంచాయతీలు వదులు. ఇప్పుడు ఎంత మంచిగా అయిందా పాండవుల చెరువు? ఆ రాజీవ్ పార్క్ బతుకమ్మ ఆడుకుంటలేరా పోయి? మీరంతా పొద్దుగాల వాకింగ్ పోతలేరా రాజీవ్ పార్క్? రాజీవ్ పార్క్ ఎవరు బాగా చేసిండ్రు? పాండవుల చెరువు ఎవరు బాగా చేసిండ్రు? మంచినీళ్ళు ఎవరు తెచ్చిండ్రు? దవాఖాన ఎవరు కట్టిండ్రు? కాలేజీ లెవెల్ కట్టిండ్రు? వాటర్ ట్యాంక్ ఎవరు కట్టిండ్రు? మీ కాలికి మట్టి అంటకుండా గల్లీ గల్లీకి సీసీ రోడ్ ఎవరు పోసిండ్రు? ఆ మోరీలలో వాసన లేకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసి మోరీల కంపు వాసన ఎవరు తీసేసిండ్రు? కంపు వాసన ఉన్నదా ముప్పట్లెక్క? ఇంటి ముంగట మోరీలు ఎండిపోలేదా? ఎప్పుడంతా కలగన్నా మా మోరీలు పోతాయని, కలగన్నగన్నా మా మోరీలు పోతాయని ఒక్కసారి మీ గుండె మీద చేసుకొని ఆలోచన చేయండి. ఇంత మంచి పని చేసింది మన కారు మన కేసీఆర్ కాదా? అందుకే దయచేసి మన ఇద్దరు అభ్యర్థులు, ఒకటి మమత, రెండు మా మురళి మమత, మరి పాపం మా బాలమణి గాని, మా దుర్గా ప్రసాద్ అన్న గాని, మా ఆర్కేసీని గాని, మా బాలేష్ గాని ఎంతో పెద్ద మనసు చేసుకొని పార్టీ కోసం త్యాగం చేసిండ్రు. వారికి నేను హృదయపూర్వకంగా
పార్టీ తరఫున నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా భవిష్యత్తులో వాళ్ళ గౌరవం కూడా నేను కాపాడతా. మీరెంతో ప్రేమతోని పార్టీ కోసం త్యాగం చేసి ఇలా మా మాట గౌరవించినందుకు, మన్నించినందుకు మీ అందరికీ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఇంకో విషయం, 2000 పెన్షన్ ఎవరు ఇచ్చిందమ్మా? రేవంత్ రెడ్డి ఏమన్నాడు? 4000 ఇస్తా. బాండ్ పేపర్ రాసి ఇచ్చిండు, సంతకం పెట్టిండు, ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చిండ్రు. నమ్మిచ్చి డబ్బలు ఓట్లేసుకొని ఎక్కినాక గుండెల మీద దండిండా లేదా? వచ్చిందా ఎవరికైనా 4000? 4000 రాలే కానీ ఇచ్చే 2000 నడిమిట 2 నెలలకు కొట్టి చూసుకొని మీ బుక్లా. ఒక నెల మెల్లగా 30 తారీఖు దాకా తీసుకపోతే అయితే మళ్ళా నెల ఇచ్చినాక అయిపోయింది పో అంటాడు. 2 महीना गया नहीं, 4000 मिला नहीं, लेकिन बीच में 2 महीने का 2000 भी छूट गया. रेवंत रेड्डी काट दिया. फिर इसको सबर सिखाना नहीं. 4000 ఇయరే ఇచ్చే 2000 2 నెలలు పతక కటింగ్ కొట్టింది. సో అందువల్ల నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఇవాళ అవ్వ తాతలకు మోసం, అక్క చెల్లెళ్ళకు కూడా మోసం. నెలకు 2500 మహాలక్ష్మి డబ్బులు ఇస్తాను. ఏ ఒక్కరికన్నా వచ్చినాయా? ఇప్పుడు ఎన్ని నెలలు అయింది? 26 నెలలు అయింది. 26 నెలలు అంటే ఒక్కొక్క అక్కకు చెల్లెకు కాంగ్రెస్ వాడు 65,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఎవడన్నా కాంగ్రెస్ వాడు మీ ఇంటికి వచ్చి ఓటు అడిగితే బిడ్డ 65,000 దేరా ఫస్ట్ అని చెప్పు. అది తెచ్చినాక ఓటు అడగాలి. ఏ ముఖం పెట్టుకొని అడుగుతాడు వాడు? 65,000కు పెట్టినావు, అవ్వతాతల పింఛన్ కొట్టినావు, కేసీఆర్ కిట్టు బంద్ చేసినావు, బతుకమ్మ సీరలు బంద్ పెట్టినావు, చేప పిల్లలు బంద్ పెట్టినావు, గొర్రె పిల్లలు బంద్ పెట్టినావు, రంజాన్ తోఫా బంద్ పెట్టినావు. అన్ని కటింగ్ పెట్టుడే తప్ప నువ్వు కొత్తగా ఇచ్చిందేమో. కేసీఆర్ పథకాలకు కటింగ్ పెట్టుడు, కేసీఆర్ కట్టిన బిల్డింగ్లకు రిబ్బన్లు కత్తిరించుడు. కొత్తగా కట్టింది లేదు, కొత్తగా చేసింది లేదు. ఆ రైతు బంధు 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టిండు. ఇప్పుడు యాసంగి పంట ఇంకా ఫిబ్రవరి నెల వచ్చిన రైతు బంధు పైసలు పట్టలేవు. పోయినసారి యాసంగి బోనస్ ఎగ్గొట్టిండు. ఈ యాసంగిలో కూడా వాటికి ఇంకా బోనస్ రాలే. బోనస్ ఎగ్గొట్టాడు, రైతు బంధు ఎగ్గొట్టాడు, రుణమాఫీ సగం మందికి కావు. అన్ని జూటా మాటలు. అరే నోరిప్పితే అబద్ధాలే మాట్లాడతాడు, నోరిప్పితే బూతులే మాట్లాడతాడు. టీవీ చూడబుద్ధి అవుతుందా? ఆ బూతులే ఈయనకు బిరుదు ఇయ్యాలి, బూతుల పిత. బూతులకు కేవలం డాక్టరేట్ ఇవ్వాలి. ఇది మొన్న హార్వర్డ్ పోయి చదివచ్చిండు. నువ్వు హార్వర్డ్ పోయి చదివినా, నువ్వు అంతరిక్షం పోయినా నీ బతుకు కుక్కతోక వంకర. నువ్వు మాడవు, నువ్వు నోరిప్పితే బూతులే మాట్లాడతావు. ముఖ్యమంత్రి అంటోడు బూతులు మాట్లాడతాడా? పని చేస్తాడా? ముఖ్యమంత్రి అంటోడు నీళ్ళెట్లు కేసీఆర్ ఉండే, మీకు మంచినీళ్ళు ఎట్లా దేవాలనో తనలాడిండు. మీకు కాలువ నీళ్లు తెచ్చి, కాళేశ్వరం నీళ్లు తెచ్చి మీ పొలాలకు, మన చెరువుకు, మన చెరువుల కాళేశ్వరం నీళ్లు కలపలేదా? ఇప్పుడు కాలం కాకపోయినా మన చెరువు ఎప్పుడు నిండా నీళ్లు ఉంటున్నాయా లేవా? రైలు తెచ్చిండా లేదా? రోడ్లు వేసిండా లేదా? దవాఖాన కట్టిండా లేదా? స్కూళ్లు కట్టిండా లేదా? మీకు 2000 పెన్షన్ ఇచ్చిండా లేదా? కళ్యాణ లక్ష్మి ఇచ్చిండా లేదా? ఈ పని చేయాలి ముఖ్యమంత్రి అంటూ. రేవంత్ రెడ్డి అంటే శయ్య శాత కాక బూతులు మాట్లాడతారు వాడు. ఇక పబ్లిక్ ఫుట్బాల్ ఆడతారు వాడిని 4 రోజులు అయితే. 4 రోజులు అయితే पूरे पब्लिक मिलके उसके साथ फुटबॉल खेलता है. अब हमारे भाई साहब बोले अभी, अरे मैं पूछ रहा हूँ गजवेल में 2.5 साल हो गए कांग्रेस का हुकूमत आके, 2 पैसा का काम हुआ मुसलमानों? कुछ 1 रुपया का काम गजवेल में हमारे भाइयों को, बहनों को, बच्चों को, तंजीम को, मस्जिद को, ईदगाह को 1 पैसा का काम हुआ बहन? फिर क्यों डालना कांग्रेस को वोट? खाली आके अपने को बरकाते लोग, लेकिन आप भूलना नहीं, पैसे देते, साड़ी देते, सलाम करते, लेकिन आप चिकन बेचते, दारू बेचते और भी बेचते, लेकिन उसमें जाना नहीं। अपने को पीने का पानी कौन दिया? अपने दरगाह के पास, मस्जिद के पास इतना अच्छा शटर डाल के, मस्जिद को अच्छा करके, कब्रिस्तान को अच्छा करके, शादी खाना बना के, इतना अच्छा आपके लिए हम सेवा करें। आप हमारे साथ दीजिए, हम और ताकत लगा के आपका सेवा करेंगे।